ఎగురుతున్న పాలపిట్ట బొమ్మ గీస్తున్నానమ్మా. పుడమి తల్లి పురుడు పోసిన ఓ శక్తై, తెలుగు నేల తల రాతను మార్చే ఓ యుక్తై, తరాల ప్రశ్నకు ఓ బదులై రుణాల రణముల ఓ గెలుపై, ప్రతి ఎత్తు కొనువు నిలువెత్తై ప్రతి అడుగుల నువ్వు ముందడుగై సాగే విజనరీ, ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ, ఇది తెలుగు. ప్రతి పిల్లవాడు బడికి పోవాలి, అందరికీ చదువు అందాలి. సార్, అందరు చదువుకోవాలని మీరు పలకలు ఇచ్చినా ఆ పలకల మీద రాపించుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలి కదా సార్. ఈ రోజు పిల్లవాడు పలక మీద రాసే రాతలే రేపొద్దున వాళ్ళ తలరాతలు మారుస్తాయి, అసమానతలను దూరం చేస్తాయి. సమాజాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అవును సార్. అని ఆశల ఎండమావిని అని చేసే చిరుకు సమ్మెటై, కనబడని వెలుగు జాడని వెతికి చిన్న తెలుగు తేజమై, తొలిసారిగా ఎల్లలు దాటి కల తీర్చిన కాంతి పుంజమై, తెలుగోడి తెగువను చాటే తిరుగులేని బ్రహ్మాస్త్రమై సాగే విజనరీ, ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ, ఇది తెలుగోడి. ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అమ్మా. మీ దగ్గర ఒక బకెట్ నీళ్లుంటే దాన్ని మొక్కకు పోస్తే అవి చాలా వరకు ఆవిరైపోతాయి. అదే బకెట్ నీటిని పైపుల ద్వారా ఇలా మొక్కకు అందించినట్లయితే చాలా రోజుల పాటు ఒక బకెట్ నీటిని వాడుకోవచ్చు. ఇదిగో పెద్దాయన, ఆ రోజు నేను మీ ఊరొచ్చినప్పుడు నీరు లేక నీ పంటలు ఎండిపోవటం నేను చూశాను. అందుకనే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టి మీకు నీరందించాలంటే దానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఈలోగా మీకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్లు మీకు ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నాం. మీ పంటను మీరే అమ్ముకునే విధంగా రైతు బజార్లు ప్రారంభిస్తున్నాం. ఇట్రా పెద్దాయన, ఆ రోజు మీ ఊరొచ్చినప్పుడు మీ మనవణ్ణి చదివించకుండా పనికి పంపిస్తుంటే ఎందుకు అని అడిగితే ఉద్యోగాలు ఎక్కడున్నాయి, నువ్వు ఇప్పిస్తావా అని అడిగావు. చూడు పెద్దాయన, నీ మనవడికి నీ మనవడి లాంటి ఎంతో మంది పిల్లలకి నాది గ్యారంటీ, వారి భవిష్యత్తుకి నాది గ్యారంటీ. చదివించు పెద్దాయన. నింగికి నేలకు నిచ్చెన వేసే మేధస్సున్న తపస్వి తాను, తాకాలన్నా తపనే ఉంటే తోడై ఉండెను, నిదురలోనే రేపును చూసే కనిలో కాల జ్ఞానే తాను, భవితవ్యాన్ని బలంగా నిలిపే భరోసానే తాను, ఎదుగుదలంటే తనదేనంటూ ఎగిరి పడేటి ఎవరెస్ట్ అయినా చేస్తుందా తను నీ వైపు చూసే సాహసమే ఏ రోజైనా, కలలు సైతం కలగనలేని కలలకు రెక్కలు నీ రూపం, కొండలు గుట్టలు సైతం కోరే నీ సహవాసం, పేద బీద భేదం తెంచి చదువులమ్మను ఒడి చిందించి ఆశల సౌదం ఇలకే దించి సమానంగా మీ మానం పెంచే సాగే విజనరీ, ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ, ఇది తెలుగోడి విక్టరీ. ఒక అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బంది పడటం నేను గమనించాను. చాలా బాధేసింది. చిన్నతనంలో మా అమ్మ కూడా అలాగే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఎంతో ఇబ్బంది పడేది. ఇక నుంచి ఎవ్వరూ కూడా కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా దీపం పథకాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి మహిళ పొదుపు చేసుకునే విధంగా, అదే విధంగా పొదుపు చేసుకున్న సొమ్ముతో ఇంకా కొంత లాభం సంపాదించే విధంగా డ్వాక్రా పథకం అనే ఇంకో పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. అమ్మ ఎప్పుడూ తన కుటుంబం బాగుండాలనే కోరుకుంటుంది. అలాంటి మహిళను శక్తివంతం చేస్తే ఆటోమేటిక్గా సమాజం కూడా శక్తివంతం అవుతుంది. అందుకే నా మొదటి ప్రాధాన్యత మహిళలకే. మహిళను మెరిపించేటి మెరుగులు దిద్దే యంత్రం తాను, మెరవాలన్న కోరిక ఉంటే కొలిమిగా మారేను, విజయం వాకిలి తెరిపించేటి తెగువే ఉన్న తంత్రం తాను, ఆశయమన్నది నీలో ఉంటే అవకాశం అయ్యేను, నీ ఖ్యాతి ఆరని జ్యోతై విశ్వపటాన విహరిస్తుంటే 1000 తరాలు కూడు వరాలై తెలుగోడి గూటికి చేరే, కష్టం సైతం ఇష్టపడే
స్వేదం చిందే విందువు నువ్వు విజయం సైతం వెంటపడే దిగ్విజయం నువ్వు